ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులకు శరన్నవరాత్రులు అనే పేరు ఎలా వచ్చింది? కొంతమంది ఇది పున్నమ వరకు కూడా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. నిజమేనా? లలితా సహస్రనామావళిలో ఒక నామం ఉంది తల్లి. ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత. పాడ్యమి మొదలుగా పున్నమ వరకు అమ్మవారిని ఆరాధన చేస్తూనే ఉండాలి. దేవీ భాగవతంలో కూడా అమ్మవారికి సంబంధించిన తిథులకు సంబంధించిన నైవేద్యాలు చెబుతూ ఏ తిథి ఏ నైవేద్యం వినియోగించాలో కూడా వివరిస్తూ పౌర్ణిమ వరకు ఈ నైవేద్యాల జాబితా ఉండడంతో అమ్మవారిని పౌర్ణిమ వరకు పూజించాలి అనే సంప్రదాయం ఒకటి సాధనా ప్రపంచంలో ఏర్పడింది. వినాయక మంటపాలనైతే ఒకే రోజు ఉంచాలి అనేటటువంటి స్కాంద పురాణాంతర్గతమైన నియమం ఉన్నప్పటికీ కొందరు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, చతుర్దశి వరకు, కొన్ని సమయాలలో కొన్ని క్షేత్రాల్లో 21 రోజుల వరకు కూడా ఎలాగైతే పాటిస్తున్నారో అదేవిధంగా పౌర్ణిమ వరకు ఆరాధన చేసే సంప్రదాయం తీవ్ర సాధనా మార్గాలలో ఒకటి ఉంది. కానీ నవమి నాటి వరకే నవరాత్రుల పేరిట ఈ ఆచారాన్ని పాటించాలి. దసరా నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇది విషయం.